హాయ్ అండి అందరికీ. వీడియోలో బెలూన్ హ్యాండ్స్ అయితే లాంగ్ ఫ్రాక్స్కి ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూడండి. ఇక్కడైతే ఫిల్స్ లాంగ్ ఫ్రాక్స్ అండి 2 లేయర్ ఇలా లోపల సైడ్ చూసారా మనకి ఖర్చులు అనేవి కనపడకుండా పోగులు లేకుండా నీట్గా అయితే ఇలా స్టిచ్చింగ్ అయితే చేశాను. వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను, చూడండి ఒకసారి ఫుల్ వీడియో. ఇప్పుడు బెలూన్ హ్యాండ్స్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో కూడా చూడండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇక్కడైతే క్లాత్ మనకి ఫ్రాక్స్కి మిగిలిన క్లాత్లో అయితే మనం బెలూన్ హ్యాండ్స్ అయితే ఇలా తీసుకోవాలి. పొడవు వచ్చేసి 10 ఇంచెస్ అయితే తీసుకున్నాను. వెడల్పు అయితే క్లాత్ ఎంత ఉంటే అంత తీసుకోవాలి. ఇక్కడ 2 ఇంచులు అయితే ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇక్కడ ఫిల్స్ అయితే ఇలా 1 ఇంచ్ అయితే ఫిల్స్ అయితే ఇలా పెడుతున్నాను నీట్గా ఇలాగా. ఇప్పుడు మొత్తం ఫుల్ కంప్లీట్ అయ్యేసరికి కూడా ఇలానే ఫిల్స్ అయితే పెట్టాలి. మనకి సమానంగా ఉండాలి, ఒక చిన్నగా ఒకటి పెద్దగా ఉండకూడదు. హ్యాండ్స్ లాంగ్ ఫ్రాక్ 2 లేయర్స్ లాంగ్ ఫ్రాక్స్ కట్టింగ్ స్టిచ్చింగ్ అయితే పోస్ట్ చేశానండి. చూడండి, కొత్తగా టైలర్ నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. వీడియో చాలా బాగా క్లియర్గా కూడా అర్థమవుతుంది. ఇక్కడ ఫిల్స్ అయితే ఇలా అన్నీ సమానంగా ఒకే ఈక్వల్గా వచ్చేలాగా ఇలా ఫిల్స్ పెట్టాలి. ఇక్కడ బెలూన్ హ్యాండ్స్కి అయితే మనం లైనింగ్ వేయకున్నా సరే అండి, మనకి బాగుంటుంది, లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారా చివరిలో 2 ఇంచుల క్లాత్ అయితే ఇక్కడ వదిలేసాను. మళ్ళీ ఇప్పుడు ఆపోజిట్ ఫిల్స్ అనేది పెట్టాలి. ఫస్ట్ పాదం మన వైపుకు క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసి పిలిసి పెట్టాను కదా, ఇప్పుడు పాదం వైపుకి పెట్టాలి. ఇలా ఇక్కడ నుంచి మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడ నుంచి అయితే ఇలా ఫిల్స్ అయితే పెట్టాలి. ఇక్కడ మనం హ్యాండ్ జాయింటింగ్ ఉంటుంది కదా, హ్యాండ్ షేప్ కట్ చేసుకోలేదంటే ఫిల్స్ పెట్టిన తర్వాత మనం కట్ చేసుకొని హ్యాండ్ బాడీ పార్ట్కి అనేది జాయింటింగ్ చేయాలి. ఇప్పుడు చూడండి, రివర్స్లో అయితే నేను ఫిల్స్ పెడుతున్నాను. ఫస్ట్ వచ్చేసి మన వైపుకి అయితే ఫిల్స్ అయితే పెట్టాను. ఇప్పుడు ఆపోజిట్ మీరు చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత వైపుకు మన వైపుకు ఒకవైపు ఫిల్స్ అనేది పాదం వైపుకి అయితే పెట్టాలి. 2 ఆపోజిట్ పెడితేనే ఫిల్స్ అనేది నీట్గా అయితే వస్తాయండి. ఇక్కడ చూసారా, మీకు నేను ఫిల్స్ పెట్టే కొద్దీ మీకు ఫోల్డింగ్ ఎలా అయిపోతుందో క్లాత్ ఇలా అయితే వస్తున్నాయి నీట్గా. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగా మీరు ఒక లైక్ చేయడం వలన వీడియో మరింత మందికి అయితే యూజ్ అవుతుంది. ఇక్కడ వరకు అయితే నేను ఆపేస్తున్నాను. మళ్ళీ సేమ్ ఇక్కడ మనకి హ్యాండ్ జాయింటింగ్ ఉంటుంది కాబట్టి మనకి ఫిల్స్ లేకున్నా కానీ పర్లేదు, నీట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు కంప్లీట్ అయింది కదా. మెయిన్ ఏంటంటే బెలూన్ హ్యాండ్స్కి కంపల్సరీగా మనం బెల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. కింద స్టిఫ్గా బెల్ట్ పట్టి వేస్తేనే హ్యాండ్ ఫినిషింగ్ నీట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా ఇలానే స్టిచ్చింగ్ అయితే చేయాలి. ఇలా చూసారా, ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇలా హ్యాండ్స్ ఇలా ఫిల్స్ చూసారా చాలా నీట్గా అయితే వచ్చాయి. క్లాత్ని బట్టి కూడా ఫిల్స్ అనేవి చాలా నీట్గా అయితే వస్తాయండి. ఇలా ఒకసారి పైన 2 సైడ్ ఫిల్స్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం పట్టీ వేసుకోవాలి. పట్టీ కోసం లైనింగ్ మెయిన్ క్లాత్ 2 తీసుకోవాలండి. ఇలా మనకి మిగిలిన క్లాత్లో అయితే పట్టీ ఉంటుంది. పట్టీకి మందం ఇలా 2 ఇంచుల వెడల్పు ఉండాలి క్లాత్, 2 లేదా 3 ఇంచులు. పట్టీ ఇష్టం అండి, కస్టమర్ చాయిస్. ఇలా లైనింగ్ కూడా తీసుకోవాలి. వీడియో ఫుల్గా చూడండి, మీరు ఎక్కడ స్కిప్ చేసినా కానీ మీరైతే మిస్ అయిపోతారు. ఇది మన హ్యాండ్కి సరిపోదు కాబట్టి కొంచెం జాయింటింగ్ అయితే వేస్తున్నాను. ఇక్కడ చాలా స్లోగా అయితే ఉంది వీడియో, చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇలా జాయింటింగ్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ 2 సమానంగా తీసుకోవాలి. ఇలా చూడండి, ఇలాగా. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా టైలర్ నేర్చుకునే వాళ్ళు ఉంటే వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఇలా మనకి ఫిల్స్ పైన కుట్టు రాకుండా కరెక్ట్గా మనకి ఫస్ట్ స్టిచ్చింగ్ చేస్తూ ఫిల్స్ పెడుతూ కుట్టు వేస్తాం కదా, అదే కుట్టు పైన అయితే రావాలి నీట్గా. ఇలా ఇప్పుడు రివర్స్లో ఫిల్స్ ఇది పట్టి క్లాత్ అటాచ్ చేసేటప్పుడు రివర్స్లో వేసి అటాచ్ అయితే చేయాలి. మళ్ళీ ఇప్పుడు స్ట్రైట్గా తిప్పి ఫోల్డింగ్ చేస్తే ఇంకొక స్టిచ్ అయితే వేయాలి నీట్గా ఇలాగా.
ఇది లోపలికి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని పట్టి అనేది ఇష్టం అండి. మనం క్లాత్ని బట్టి అయితే కొంచెం 2 ఇంచుల వెడల్పు పెట్టవచ్చు, లేదా 1 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ లైనింగ్ మెయిన్ క్లాత్ 2 తీసుకున్నాను నేను. మనకి అప్పుడైతే నీట్గా అయితే ఉంటుంది. ఇలా చూసారా, చాలా సింపుల్గా ఈజీగా అయితే బెలూన్ హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది కదా. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మనకి లాంగ్ ఫ్రాక్స్కి బ్లౌజెస్ కూడా చాలా యూజ్ అవుతుంది. ఇలా ఇప్పుడు మనకి పై వైపులా హ్యాండ్ మార్కింగ్ కర్వ్ షేప్ అనేది కట్ చేసుకోవాలి. మనం హ్యాండ్ ఎలా మార్కింగ్ చేస్తామో అలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ చూసారా, నేనైతే కట్ చేశాను. ఆ వీడియో అనేది కొంచెం మిస్ అయిందండి. ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత ఫిల్స్ ఎక్కడైనా మిస్ అయితే మళ్ళీ ఒకసారి ఫిల్స్ కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్కి అనేది అటాచ్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.